చిరుతప్రాయంలోనే వ్యక్తమైన స్వామి రచనా వైదుష్యం, సంగీత నాట్య రంగాలలో ప్రావీణ్యం గురించి తెలిపే నృత్యరూపకం స్వామి కళావైభవం. చేపకి ఈత నేర్పాలా, నటన సూత్రధారికి నటన నేర్పాలా, వేదాంత వేద్యునికి రచన నేర్పాలా? ఆగాగు శుచి, కవిత్వం అట్లా ఆపి అసలు సంగతేంటో చెప్పు. వచ్చేసావా శృతి? సాయిరామ్. మరేం లేదు, సత్యం చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు రాశారు, ఎంతో బాగా రచనలు చేసి ఎన్నో నాటకాలలో కూడా నటించారు. అది తెలిసి ఆశ్చర్యపోతున్న నాకు కవిత్వం అలా ఆసువుగా వచ్చేసింది, అంతే. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. మన శ్రోతలకి ఇవాళ ఆ విషయమే చెప్పబోతున్నాం. మరి ఆలస్యం దేనికి, చెప్దాం పదా. శ్రోతలందరికీ సాయిరాం. అందరూ స్వామిని చిన్నప్పుడు సత్యం అని పిలిచేవారు, మనకి తెలిసిన విషయమే కదా. స్వామి చిన్ననాటి ముచ్చటలు గనుక మనం కూడా సత్యమని అందాం. అలాగే శృతి, సత్యం తాతగారు కొండమరాజు గారు గొప్ప నటుడు, గాయకుడు. అందువల్ల సత్యానికి వారి తాతగారి పోలికలు రావడంలో ఆశ్చర్యం లేదు. అది సరే కానీ తాతకి దగ్గులు నేర్పడం అంటారు చూడు, సత్యం ఆ పనే చేశాడు. నాట్యంలో కూడా మేటి అనిపించుకున్నాడు. అది ఎలాగో చెప్తా విను. బుక్కపట్నం స్కూల్లో ఋషేంద్రం అని డాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ఆ రోజుల్లో ఆమె గొప్ప నటిలే. కానీ ఆఖరి నిమిషంలో ఆమె రావడం లేదని తెలిసింది. స్కూల్ పరువు పోకూడదని సత్యం తానే ఆ డాన్స్ చేస్తానని చెప్పాడు. చెప్పడం ఏమిటి, చేసి చూపించాడు కూడా. అచ్చం ఋష్యేంద్రమణి చేసినట్టే నెత్తి మీద కడవ పెట్టుకొని డాన్స్ వేశాడు. అంతేకాదు, నేలపై పెట్టి ఉన్న సూదిని కంటితో తీసి అందరికీ చూపించాడు. శభాష్ అనిపించుకున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడికి వచ్చిన కలెక్టర్ కూడా నిజంగా ఋష్యేంద్రమణి డాన్స్ వేస్తున్నారనుకున్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్. ఏం మాట్లాడుతున్నావు? ఇదేమైనా ప్రైవేట్ టీవీ ఛానల్ అనుకున్నావా? అదేం కాదే, సత్యం చిన్నప్పటి నుంచి పాటలు బాగా రాసేవాడు కదా, అది కొట్టె సుబ్బన్నకి తెలిసింది. అయినా అప్పుడే వచ్చిన ఒక టానిక్కు బాగా అమ్ముడుపోవడానికి సత్యాన్ని ఒక ప్రచార గీతం రాయమని అడుగుతారు. కాబట్టి సత్యం వెంటనే ఆ గీతం రాసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నేర్పిస్తారు. ఆ పిల్లలందరూ ఊర్లో తిరుగుతూ పాడిన ఆ పాట వల్ల ఈయన పంట పండింది. ఇదిగో ఇదే ఆ పాట. దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలారా, దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలారా, రండి రండి బాల భాస్కర వచ్చిందండి, రండి రండి బాల భాస్కర వచ్చిందండి. దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలారా, కండ్ల కలతకి పండ్ల నొప్పికి కీళ్ళ జబ్బుకి తల నొప్పికి, చెవిలో పోటుకి పాము కాటుకి అజీర్ణానికి చలి జ్వరానికి, రొంప పడిసం జలుబు దగ్గు ఒకటా రెండా ఎన్నెన్నో ఈ జబ్బులకన్నీ మందులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలారా, రండి రండి బాల భాస్కర వచ్చిందండి, రండి రండి బాల భాస్కర వచ్చిందండి. దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలారా, మూలికలండి, భస్మాలండి, లేహ్యాలండి, చూర్ణాలండి, మూలికలండి, భస్మాలండి, లేహ్యాలండి, చూర్ణాలండి, మూలికలండి, భస్మాలండి, లేహ్యాలండి, చూర్ణాలండి. వాడిన వారికి నయమవుతుంది, వాడని వారిని రమ్మంటుంది, వాడిన వారికి నయమవుతుంది, వాడని వారిని రమ్మంటుంది. దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలారా, అది ఎక్కడ నడిగే నాగన్నా
అది గదిగో చెప్పే సుబ్బన్న, అది ఎక్కడనడిగే నాగన్న, అది గదిగో చెప్పే సుబ్బన్న. పండిత శ్రీ గోపాలాచార్యుల పావన మగుటానిక్కన్నా, దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలార, రండి రండి బాల భాస్కర వచ్చిందండి, రండి రండి బాల భాస్కర వచ్చిందండి. హా దొరికే దొరికే బాల భాస్కర బాలల్లారా బాలికలారా. విద్యార్థిగా సత్యం అన్నిటిలోనూ ఫస్టే. స్కూల్లో కూడా ప్రార్థనా గీతం సత్యం చేతే పాడించేవారు. అది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాట. అన్ని మతాలు ఒక్కటే, అందరు మనుషులు సోదరులే అని చెప్పే ఈ గీతం మన జాతీయ గీతానికి ప్రేరణ అయింది. ఇప్పుడు ఈ పాట విందాం. సత్యం ఊర్లో పిల్లలకి కూడా భజన పాటలు నేర్పించేవారు. వారందరినీ ఒకచోట కూర్చోబెట్టుకొని పండరి భజన బృందం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బృందంలో దాదాపు 18 మంది సభ్యుల దాకా ఉండేవారు. వారందరూ కావిరంగు బట్టలు ధరించి, కాళ్ళకి మువ్వలు కట్టుకొని, చేతుల్లో జెండాలు పట్టుకొని ఎంతో ఆనందంగా నాట్యం చేస్తూ భజన పాటలు పాడేవారు. పూర్తిగా 10 ఏళ్లు కూడా నిండని సత్యం ఆ భజన పాటలకు రచయిత, నేర్పే గురువు మరియు నిర్వాహకుడు కూడా. ఆ భజనలు పండరీనాథుని దర్శనం కోసం తప్పించే భక్తుల కథలు అయ్యుండేవి. భాగవత కథల ఆధారంగా కృష్ణలీలలు వర్ణిస్తూ సత్యం రాసిన పాటలు పాడేవారు తెలుసా. కొందరు చుట్టూ నిలబడి గోపికలుగా అభినయిస్తుంటే సత్యం మధ్యలో నిలబడి యశోదగానో కృష్ణుడుగానో అభినయించేవాడు. ఇది చూడ్డానికి ఊరంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూసేది. పండరి భజన బృందం ఇంటికి ఒక అణా చప్పున వసూలు చేసేవారు. ఆ చందాతో దీపాలు, అగరొత్తులు, నూనె వంటివి కొనుక్కునేవారు. కొన్నిసార్లు ఇంటికి 2 అణాల చప్పున వసూలు చేసినప్పుడు బుక్కపట్నం నుండి పెట్రోమాక్స్ లైట్లు తెప్పించుకునేవారు. ఆ రోజు నిజంగా పండగే. సరే కానీ ఇప్పుడు పండరి భజన బృందం పాట ఒకటి విందాం. కాషాయ వస్త్రములే కట్టి కరతాళములు చేతబట్టి, కాషాయ వస్త్రములే కట్టి కరతాళములు చేతబట్టి, దట్టీలు నడుముకు చుట్టి కామక్రోధములను కొట్టి,
పట్టి ఈ షిరిడి మార్గము బట్టి పంఢరీ మార్గము పట్టి జై జై రంగా జై జై రంగా జై జై రంగా జై జై సాయి జై జై అనుసును రయమున రండి జై జై రంగా 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 జై జై సాయి జై జై రంగా రయమున రండి జై జై రంగా జై జై రంగా జై జై రంగా జై జై రంగా జై జై రంగా. పండరి భజన బృందం పాటలు పాడుతుంటే సత్యం ఆ పాటల్లో వర్ణించే పాత్రల్లోకి ఎంతో చక్కగా లీనమైపోయేవారు. చూస్తున్న జనాలు నిజంగానే బృందావనంలో ఉన్నట్టు, మురళీకృష్ణుని చూస్తున్నట్లు మైమర్చిపోయేవారు. ఒకరోజు ఏమైందో తెలుసా? పుట్టపర్తిలో నరసింహావతారం కథ పాటగా పాడుతున్నారు. సింహం శిరస్సుతో ఉగ్ర నరసింహుడు స్తంభం నుండి బయటికి వచ్చే చరణం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో సత్యం కూడా సింహంలా ఎగిరి దుమికాడు. ముఖమంతా రౌద్రంగా మారిపోయింది. అందరూ చాలా భయపడ్డారు. కుస్తీలు పట్టే వస్తాదులు కూడా సత్యాన్ని ఆపలేకపోయారు. కానీ కొందరు పెద్దలు ఆ నరసింహుడే ఆవహించాడని గ్రహించి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చి సత్యాన్ని శాంతింపచేశారు. ఇప్పుడు ఆ పాట విందాం. श्री नारसिंह जय नारसिंह जय जय नारसिंह श्री नारसिंह जय नारसिंह जय जय नारसिंह प्रह्लादेश जय पद्ममुख पद्मभृङ्ग प्रह्लादेश जय पद्ममुख पद्मभृङ्ग नमस्ते नारसिंहाय प्रह्लादाह्लाददायिने हिरण्यकशिपोर्वक्षः शीलटङ्क नखालये नमस्ते नारसिंहाय प्रह्लादाह्लाददायिने हिरण्यकशिपोर्वक्षः शीलटङ्क नखालये इतो नृसिंह परतो नृसिंहो इतो नृसिंह परतो नृसिंहो यतो यतो यामि ततो नृसिंहः यतो यतो यामि ततो नृसिंहः बहिर्नृसिंहो हृदये नृसिंहो बहिर्नृसिंहो हृदये नृसिंहो नृसिंहम् आदिं शरणं प्रपद्ये नृसिंहम् आदिं शरणं प्रपद्ये शरणं प्रपद्ये शरणं प्रपद्ये భజన చేస్తే దేవుడే దిగి వచ్చాడట అనే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ పాకింది. పండరి భజన బృందం ప్రాముఖ్యత ఎంతగానో పెరిగింది. ఆ సమయంలోనే కలరా వ్యాధి అన్ని గ్రామాలకి పాకింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది కూడా. కానీ ఒక్క పుట్టపర్తిలో మాత్రమే అందరూ క్షేమంగా ఉండగలిగారు. ఇదంతా పండరి బృందం మహిమే అని పెద్దలందరూ అనుకున్నారు. అందువల్లే చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ భజనలు వారి గ్రామాల యందు జరగాలనుకొని వీరిని అక్కడికి తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. బండ్లను కూడా పంపించేవారు. బండ్లని పంపకపోయినా వీరు ఎన్నో మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ భజనలు చేసి తిరిగి వచ్చేవారు. ఈ భజనల మూలంగానే ఆ గ్రామాల వారికి షిరిడీ గురించి, షిరిడీ సాయి బాబా గురించి తెలిసింది. రాముడున్న చోటే రావణుడు ఉన్నాడు. అలానే మంచి చెడలు రెండు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి. అప్పట్లో ఊరి పెద్దల్లో కొంతమంది పెడద్రోవ పడ్డారు. వారిని మంచి మార్గంలోకి తెప్పియాలి. కాబట్టి సత్యం ఎన్నో గీతాలు రాసి వాళ్ళ మిత్ర బృందంతో పంచుకొని వారి చేత పాడించేవారు. కొత్త ఒక మోజు అనేదాన్ని నిజం చేస్తూ చేతికి వాచీలు పెట్టుకొని మన కట్టు బొట్టు వదిలేసి తిరిగేవారి గురించి ఎగతాళిగా ఈ పాట రాశాడు. ఇప్పుడు ఈ పాట విందాం. ఏమి కాలంబు వచ్చెనో ఓ జనులారా ఏమి కాలంబు వచ్చెనో ఏమి కాలంబు వచ్చెనో
ఓ జనులారా ఏమి కాలంబు వచ్చెనో ఫేసు పౌడర్ అవతరించి మోసగించే పసుపు పోయే ఏమి కాలంబు వచ్చెనో ఓ జనులారా ఏమి కాలంబు వచ్చెనో సుక్కబొట్టు శూన్యమాయ శూన్యమైన జనులకింత ఏమి కాలంబు వచ్చెనో ఓ జనులారా ఏమి కాలంబు వచ్చెనో కాసుల దండలు పోయి మోసగించే చైనులొచ్చే ఏమి కాలంబు వచ్చెనో ఓ జనులారా ఏమి కాలంబు వచ్చెనో సత్యం ప్రతిభ పాటలకు మాత్రమే పరిమితమైనది కాదు. ఎన్నో నాటకాలను స్వయంగా రాసి అందులో పాల్గొన్నారు కూడా. సన్నగా పొడుగ్గా కోలముఖంతో ఎంతో అందంగా ఉండే సత్యం స్త్రీ పాత్రలకు సరిగ్గా సరిపోయేవారు. స్త్రీ పాత్రలంటే చీరలు కావాలి కదా, అక్క వెంకమ్మ చీరలు ధరించి నటించేవాడు. అపహరణం అనే ఒక నాటకం స్వయంగా రాసి అందులో సత్యభామ క్యారెక్టర్ వేశారని ఉరవకొండకి చెందిన నరసింహదాస్ గారు తెలియజేశారు. ఈ నాటిక వారింట్లోనే వేశారంటూ నరసింహదాస్ గారు ఇలా చెప్తున్నారు, విందాం. బాబా మంచి రచయిత. అప్పటికే బాబా పారిజాత డ్రామా రాసినాడు. పారిజాతాపహరణం డ్రామా. దానిలో దేవేంద్రన్ దగ్గర పోయి ఆ పుష్పం తెచ్చి రుక్మిణికి ఇస్తాడు. సత్యభామకీడు ఈయన సత్యభామ. ఆ డ్రెస్ మా అమ్మ పట్టు చీర కట్టుకొని నగలు వేసుకొని అమ్మగారు బాగున్నానా నాన్న బాగున్నానా అంటే బాబా ఏమని సత్యభామగా వేశారు. ఆయన సత్యభామ, నన్ను కృష్ణుడు, నేను కృష్ణ అవతారం. నన్ను కెరీర్ పెట్టించే. ఇంకెవరు తెలిసి ఈజ్ రైటర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టేజ్ డైరెక్టర్, వాట్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ఇన్ ఆల్. Such was the spirit in him. That's why today it is developed. Puttaparthi is developed. How much culture is developed? అరకపాన్పు సీన్ జరుగుతూ ఉంది. ఆ సీన్లో జమున బాగా యాక్ట్ చేసినాడు. ఎవరు? జమున క్యారెక్టర్ వేసింది కదా సత్యభామ. స్థానం నరసింహరావు ఒకప్పుడు వేసినాడు. ఆయన ఛాలెంజ్ చేసినవాడు ఎవడు లేడు. ఈయన కూర్చోంటే నేను పోయినా అలక తీర్చేదానికి. మీరు కృష్ణుడు అంతా ఏదో కాలుతో కొట్టినాడు. కాలు తగిలించి కిరీటం, సత్యభామ కదా, సత్యభామ కాలుతో కృష్ణుడు తన్నింది. కిరీటం కింద పడింది. మీ అదృష్టం. దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ హిస్ హోలీ ఫుట్ వాజ్ ఆన్ మై హెడ్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చినాను. ఇట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ సాక్షి సమ్ 3 years బ్యాక్. అది వచ్చింది. ఆ ఫోటోలో కూడా దానిలో రాసుకున్నాను నా దానిలో. అది మాకు అనుభవం. ఒకసారి తమ్మిరాజు మాస్టారు కోరిక మేరకు చెప్పినట్లు చేస్తారా అనే ఒక నాటికని సత్యం స్వయంగా రాసి బుక్కపట్నం స్కూల్లో ప్రదర్శింపచేశారు కూడా. నవ్విస్తూనే ఆలోచింపచేసే ఈ నాటికలు చిన్నపిల్లలకి బుద్ధి చెప్పాల్సిన పెద్దలే వారు చేసే తప్పుల గురించి ఎత్తి చూపుతారు. కుటుంబాల్లోనూ విద్యా సంస్థల్లోనూ విలువలు క్షీణిస్తున్నాయని ఆవేదనని వ్యక్తపరుస్తారు. సత్యం మరికొన్ని నాటకాల్లో కూడా నటించాడు. 1939వ సంవత్సరంలో బ్రాహ్మణపల్లిలో ప్రదర్శించిన కనకధార నాటికలో ఎంతో చక్కగా పాటలు పాడుతూ నృత్యం చేశాడు. అలాగే బుక్కపట్నం స్కూల్లో భూకైలాసం అనే నాటికలో స్వయంగా కృష్ణుడి పాత్ర వేశాడు. జానకంపల్లెలో కృష్ణలీలలు అనే నాటికలో గంధర్వుడిగా నటించాడు. అలానే అదే ఊర్లో ఒక బయలు నాటకంలో మొగుడో అనే జానపద గీతం పాడుతూ ఎంతో చక్కగా అభినయించి అందరినీ అలరించాడు. అంతేకాకుండా కురుక్షేత్రం అనే ఒక నాటికలో కూడా పాల్గొన్నట్టు మనకి తెలుస్తుంది. అవతార ప్రకటన అనంతరం సత్యసాయిగా యశస్వి అయి ఎంతోమంది భక్తులతో తీరిక లేకున్నా సాహిత్యాన్ని, కళలను ఏమాత్రం విడిచిపెట్టలేదు స్వామి. ఎన్నో సొంత రచనలు చేసి విద్యార్థులచే ప్రదర్శింపచేశారు. వారి రిహార్సల్స్ని స్వయంగా చూసుకునేవారు స్వామి. నటుల ఆహార్యాన్ని, నేపథ్య దృశ్యాన్ని పక్కాగా ఉండేలా చూసుకునేవారు. ఆ నాటకాలలో భజగోవిందం, మార్కండేయ, రాధాకృష్ణ వంటి నాటకాలు ఆనాటి తరం భక్తులు ఎన్నటికీ మర్చిపోలేనివి. సాహిత్యం విషయానికి వస్తే స్వామి పుంఖాలుగా రచనలు చేశారు. సనాతన సారథిలో తమ ఉద్యమాన్ని వివరించే వ్యాసాలు, ఆధ్యాత్మిక సాధకులకు ఉపయోగపడే రచనలు, వాహినిలు, భక్తులకు లేఖల రూపంలో సూచనలు
ఇలా ఎన్నెన్నో రాశారు. ఈ రచనలు భగవాన్ మన మీద అవ్యాజమైన ప్రేమతో అందించిన అమూల్యమైన వారసత్వం. శ్రీ సత్యసాయి ఆర్కైవ్స్లో భద్రపరిచిన ఈ రచనలు రాబోయే తరాల వారికి కూడా ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి. థ్యాంక్ యూ స్వామి. జై సాయిరామ్.